స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న చిత్రం జాక్ కొంచెం క్రాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. సమ్మర్ స్పెషల్గా వచ్చే నెలలో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. రీసెంట్గా పాబ్లో నెరుడా అనే సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు కిస్ అనే మరో పాటను వదలడానికి రెడీ అవుతున్నారు. హోలీ పండుగ సందర్భంగా కిస్ సాంగ్ ప్రోమోని మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కిస్ గురించి సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య మధ్య జరిగే డిస్కషన్, ముద్దు పెట్టుకోవడానికి ఒక ప్రైవేట్ ప్లేస్ వెతుక్కోవడానికి ట్రై చేస్తున్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు చేస్తా అని వైష్ణవి ఓపెన్ ఆఫర్ ఇవ్వగా, నువ్వు 1-2 సార్లు ఆలోచించుకో, ఒక్కసారి కమిట్ అయితే లైఫ్ అంతా ఉండిపోతా అని సిద్ధు అంటాడు. అయితే మనోడిని ఊరించి ముద్దు పెట్టుకునే సమయానికి తన చెయ్యిని మూతికి అడ్డు పెడుతుంది వైష్ణవి. నీకంటూ ఒక ప్లేస్ ఉండాలి, మనమిద్దరమే ఉండాలి, ప్రైవేట్గా ఉండాలి. ఫస్ట్ టైం ముద్దు పెట్టుకుంటున్నాం కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చెబుతుంది. అలా లైఫ్ టైం అంతా గుర్తుండిపోవాలంటే ఓయో రూమ్కి వెళ్ళి పోలీసులకు దొరికిపోవాలని అంటాడు సిద్ధు. హైదరాబాద్లో ముద్దు పెట్టుకోవడానికి నాకంటూ ఒక ప్లేస్ లేకపోవడమా అంటూ వైష్ణవి చెయ్యి పట్టుకుని కిస్ చేయడానికి తీసుకెళ్లడంతో ఆ రొమాంటిక్ ప్రోమో ముగిసింది. ట్యూన్, లిరిక్స్ ఏమీ వినిపించకుండా హీరోయిన్ల మధ్య మాటలతో కిస్ సాంగ్ ప్రోమోని కట్ చేశారు. మన డీజే తిల్లు, బేబీల మధ్య లిప్ లాక్స్ ఉన్నాయనే హింట్ ఇచ్చారు. సాంగ్కి తగ్గట్టుగా ఎన్ని కిస్సులు ఉంటాయనేది తెలియాలంటే మార్చి 17 వరకు ఆగాలి. ఎందుకంటే అదే రోజున ఈ పాటను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.